దేవుని యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఆయన మనకు అనుగ్రహించినటువంటి మరి యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి ఈ 2025 సంవత్సరంలో 2వ నెలలో మొదటి ఆదివారపు దినాన మనమందరం కూడా కూడుకొనటానికి ఆరాధించడానికి అనుకూలమైన సమయాన్ని దేవుడు మనకు కలుగు చేశాడు. ఇట్టి అనుకూలమైన సమయమునందు దేవునికి యోగ్యమైనటువంటి విషయంలో మన విశ్వాసాన్ని కనపరుచుకోవాలనే ఆలోచన కలిగి ఈ ఆరాధనలో పాల్గొని ఇప్పటి వరకు పాటలు పాడి కనపరిచిన మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ ఈనాటి క్రమాన్ని నడిపిస్తున్న సహోదరులు శ్రీనాథ్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్య భాగంలో నుంచి సహాయము అనేటువంటి పదము ద్వారా దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాము. సహాయము అనేటువంటి పదము ద్వారా సహాయం కోరుకునే వాళ్ళు భూమి మీద అందరూ ఉంటారు. నాకు ఎవరి సహాయము ఎప్పుడు అవసరం లేదు అనేవాళ్ళు ఎవరిని కూడా మనం కనుగొనలేము. తల్లి సహాయం లేకుండా మనం పుట్టలేదు, తండ్రి సహాయం లేకుండా మనం పెరగలేదు, భార్యాభర్తలు సహకరించుకోకుండా కుటుంబం అనేది లేదు, ప్రకృతి సహాయం చేయకుండా మనకు ఆహారం లేదు. కనుక మానవ జీవితమే సహాయాన్ని కోరుకునేటువంటి జీవితం అయి ఉంది. ఇలా సహాయం అనేది ఎప్పుడూ కూడా మానవుడికి అవసరమే. ఇప్పటి వరకు నేను సహాయం కోరుకున్నాను కానీ ఇక ముందు నాకు ఎవరి సహాయము అవసరం లేదు అని ఏ మానవుడు కూడా చెప్పలేడు. ఎందుకంటే సహాయము అనేదాన్ని ఎప్పుడు మనం వాడతాం? నాకు సహాయం చేయండి అని, నాకు సహాయం కావాలని. సోదరు చెప్పినట్లుగా ఆపదలో ఉన్నప్పుడు నాకు సహాయం చేయండి, కష్టంలో ఉన్నప్పుడు నాకు సహాయం చేయండి, శోధనలో ఉన్నప్పుడు నాకు సహాయం చేయండి అని. ఈ కష్టము, శోధన, బాధలు అనేవి అందరికీ వస్తాయా? క్రైస్తవులు కాక అందరికీ వస్తాయా? ఎవరికి వస్తాయి? శోధనలు అనేవి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళకి కలగవని లేదు. మానవుడిగా పుట్టిన తర్వాత వాడు ఖచ్చితంగా సహాయాన్ని కోరే పరిస్థితులను ఖచ్చితంగా చూస్తాడు, శోధనలను చూస్తాడు. ఎంతో యథార్థంగా బ్రతికిన యోబుకే తప్పలేదు ఏం పొందటం? శోధన అనే దాన్ని ఎదుర్కోవటం. దేవుడే అనగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తే మానవుడిగా పుడితే ఆయనకు కూడా తప్పలేదు ఏం పొందటం? శ్రమలు అనేవి అనుభవించటం. ఆయన కూడా సహాయాన్ని కోరాడు. ఎవరిని? తండ్రిని. కనుక ఈ మానవ జీవితం అంతటిలోనూ కూడా శ్రమలు, శోధనలు అనేటువంటివి తప్పక మనం ఎదుర్కొంటాం. దేవుడు భూమి మీద మనుషుల జీవితాన్ని ఎలా ప్లాన్ చేశాడు అంటే, రోజైతే కొంత సమయం పగలు, కొంత సమయం రాత్రి. అదే మానవ జీవితం అయితే ప్రసంగి గ్రంథాన్ని మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 14వ వచనంలో ఎలా ముడిపెట్టాడో చూడండి. పగలు రాత్రి ఎలా ఒకదాని తర్వాత ఒకటి ముడిపడి ఉన్నాయో మానవ జీవితం కూడా ఏంటంటే, సుఖదినమందు సుఖముగా ఉండము, ఆపద్దినమనందు యోచించము, తాను చనిపోయిన తర్వాత జరుగుదాని నరులు తెలుసుకొనకున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. అంటే శ్రమలు, సంతోషాలు, ఆనందము, దుఃఖములు అనే వాటిని దేవుడు జతపరిచాడంట. మరి అందరికీ శోధనలు వచ్చినప్పుడు, అందరికీ దుఃఖ దినాలు వచ్చినప్పుడు, అందరికీ శ్రమలు వచ్చినప్పుడు మనం ప్రత్యేకంగా దేవుని యందు విశ్వాసం ఉంచడం దేనికి? ప్రార్థన చేయటము దేనికి? దేవుని నామను బట్టి భయభక్తులు కలిగి నడుచుకోవటము దేనికి అంటే, శోధనలు అనేవి అందరికీ వస్తాయి. శ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా సహాయాన్ని కోరుకుని అర్థిస్తూ ఉంటారు. కానీ అసలు సహాయం అనే దాని విషయంలో
సహాయం అందరూ కోరుకుంటారు, కానీ ఈ సహాయము అనేది మనిషి కోరుకునేది ఏదైనా, అది ఆరోగ్యపరమైన, కుటుంబపరమైన, ఆర్థికపరమైన, పాప సంబంధమైన స్థితి అయినా, సహాయం కోరుకునేది ఏదైనా, సహాయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒకటి. ఈరోజు మనం ఈ పాఠంలో 3 విషయాలు నేర్చుకుంటాం. సహాయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, రెండవది సహాయం అనేది ఎలా వస్తుంది, మూడవది ఈ సహాయం అనేది ఎప్పుడు వస్తుంది. మనకి 3 పాయింట్లు నేర్చుకుందాం. సహాయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది. ఇందులో మొదటిగా ఎవరినైనా, ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా, సడన్గా నీకు భయంకరమైన పేదరికం వస్తే నీకెవరు సహాయం చేస్తారు? నీకేదైనా బలహీనత వస్తే నీకెవరు సహాయం చేస్తారు? అనుకోని ఆపద వస్తే నీకెవరు సహాయం చేస్తారు అని అడగగానే మనకు వ్యక్తిగతంగా, మన కుటుంబంలో, మన బంధువుల్లో కొంతమంది పేర్లు మనం చెప్పుకుంటాం. ఏమని? నాకు ఏ కష్టమైనా ఏం పర్లేదు, మా అక్కందు చూసుకోవటానికి. నాకు ఏ బాధ అయినా ఏం పర్లేదు, మా తమ్ముడు నడు చూసుకోవటానికి. నాకు ఎలాంటి సమస్యలు వచ్చినా పర్వాలేదు, నా భర్త అన్నీ చూసుకుంటాడు అని. ఇలా నేటి దినాలలో అనుకోవటం వరకే ఉంటుంది, కానీ కుటుంబంలో అయినా, బంధువుల్లో అయినా, సమాజంలో అయినా నీవు సహాయం అడగనంత వరకే నీతో సహవాసం చేస్తారు. ఎక్కడైనా మీరు చూడండి, నీవు సహాయం అడగనంత వరకు నీతో సహవాసం చేస్తారు. ఎప్పుడైతే నువ్వు సహాయం అడుగుతావో వాళ్ళు సహాయం చేయకపోగా సహవాసం కూడా మానేస్తారు. ఇది అనేక సందర్భాల్లో లోకంలో మనం చూస్తున్నాం. అంటే మీకు అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నాగేశ్వర గారు ఫీల్ అవ్వరు కాబట్టి. ఆ నాగేశ్వర గారు ఊరు వెళ్ళారు. వాళ్ళ బంధువులు చాలా బలవంతంగా తీసుకెళ్ళారు. ఇప్పుడు ఆయన్నే ఎందుకు తీసుకెళ్ళారు? మా షారా గారి కుటుంబాన్ని ఎందుకు తీసుకెళ్ళలేదు? వాళ్ళ బంధువులే కదా, ఎందుకు తీసుకెళ్ళలేదు? అంటే ఎవరు మన సహాయం కోరుకోకుండా సామర్థ్యం కలిగిన వాళ్ళుగా ఉండగలుగుతారో వాళ్ళని పిలుస్తారు. మనమే వాళ్ళకి పెట్టాల్సి వస్తుందంటే ఎవరైనా మనం పిలుస్తారా? మనం అనుకుంటూ ఉంటాం, ఎవరిని కాదని నన్నే పిలుస్తున్నారంటే నేనంటే వాళ్ళకి చాలా ప్రేమని. వాస్తవంగా వాళ్ళకి మన మీద ప్రేమ కాదు, మనం చేసే పని, మనకున్న ఆర్థిక స్థితి, మనకున్నటువంటి ఐశ్వర్యమును బట్టి వాళ్ళు ప్రేమిస్తారు తప్ప, ఎవరైనా నిన్ను ఫంక్షన్కి పిలుద్దాం అనుకున్నారు, ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అంతా మా ఫంక్షన్కి రావాలని ఫోన్ చేయగానే సిస్టర్ గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం అని అంటే 23వ తారీఖున ఫంక్షన్ పెట్టుకున్నాం, తప్పకుండా రావాలంటారు. సిస్టర్ గారు ఎలా ఉన్నారు అనగానే నాకు అసలు బాగాలేదు, లేవలేకపోతున్నాను, ఇంట్లో కూడా పరిస్థితి బాగాలేదు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం కుటుంబం అంతా అని అనండి, రమ్మంటారా? ఆ బాధలో ఉన్నవాడు మనకెందుకు? అది పట్టుకొచ్చి మన మీద ఎత్తి మీద పెట్టుకోవటం ఎందుకు? అంటే నీకు అన్నీ బాగున్నాయి అనుకుంటే నీతో సహవాసం చేసి నీకు సహాయం చేస్తాను అనిపించే స్వభావం వాళ్ళకు ఉంటుందండి. ఎప్పుడైతే నీకున్నది లేదని చెప్పి ఒకసారి సహాయం చేస్తాననే మనసు వాళ్ళ దగ్గర కనపడదు. మా జ్యోతి విషయంలో చిన్న ఎగ్జాంపుల్ జరిగింది. మన బుధవారం మంచి సహవాసం కలిగిన వాడే. మా జ్యోతి విషయంలో చిన్న ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటూ నేను ఆయనతో సరదాగా ఇలా ఆపరేషన్ ఒకటి జరగాల్సి వస్తుంది, దాని విషయంలో మీరు కూడా నాకు సహాయం చేయాల్సి వస్తుంది అన్న. ఆ జ్యోతి ఇంటికి వచ్చిన తర్వాత 4 సార్లు అందండి, చాలా మంచివాడు, మంచి ప్రేమిస్తాడు, సహవాసం కలిగి ఉంటాడు. ఈ మాట పూర్తిగా చెప్పలేదు నేను, ఎవడో పిలవకపోయినా వెనక తిరిగి వెళ్ళిపోతున్నాడు స్పీడ్గా నడుచుకుంటూ. అంటే మనుషులు ఎంతో ప్రేమిస్తారనుకుంటాం మనం అండి, కానీ నీకు బాధ వచ్చినప్పుడు కనపడుతుంది. నా అనుకునే వాళ్ళు రారు, నీ పిల్లలే రారు. వాళ్ళు నిజంగా నీ మీద ప్రేమ కాదు, నీకున్న ఆర్థికమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి వాటిని బట్టి ప్రేమించి సహాయం చేస్తాననిపించేవాళ్ళు తప్ప సహాయం చేసేటువంటి వాళ్ళు నిజంగా ఈ రోజుల్లో లేరు. సహాయం చేస్తానని మోసం చేసేవాళ్ళు మనుషులు. ఏ కాలంలో కూడా మోసం చేయకుండా సహాయం చేసేవాడు దేవుడు మాత్రమే అనేది గ్రహించండి. సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే కీర్తనల గ్రంథంలో దావీదు గారు అంటారు చూడండి, 60వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము
60వ అధ్యాయము 11వ వచనం యొక్క భాగం. మనుషుల సహాయము వ్యర్థము అన్నాడు వాక్య భాగములో. అంటే దావీదు గారు అనుభవించాడంట. ఏంటో తెలుసా? మనుషుల సహాయము వ్యర్థము అని. దీనికి నేటి కాలం పెట్టినటువంటి టైటిల్ ఏంటో తెలుసా? మనుషుల సహాయం అనేది మోసము అని మాట్లాడుకోవచ్చు మనం. ఏమైంది? మోసమే. సహాయం చేస్తానని మోసం చేసేవాళ్ళు తప్ప సహాయం చేసేటువంటి నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరండి. అందుకన్నాడు మనుషుల సహాయము మోసము అని. ఇది ఎలా ఉంటుందంటే, నిన్న ఒక న్యూస్ చూశాను నేను. దాంట్లో వ్యవసాయం చేసుకునేటువంటి భర్త, పాపం పొలం కూడా ఉంది, 1 ఎకరం ఉంది, చాలా కష్టపడి పని చేసుకుంటాడు, వివాహం చేసుకున్నాడు. భార్య కొంచెం చదువుకుంది, బాగా చదువుకోలేదు కానీ చదువుకుంది, ఇంటర్మీడియట్ చేసింది. సరే, వ్యవసాయం చేసే భర్త దగ్గరకు వచ్చి, నువ్వైతే ఏదో చదువుకోలేదనుకో, నేనైతే కొంచెం చదువుకున్నాను కదా, నేను కూడా ఏదైనా ఉద్యోగం చేస్తే మనకు ఉపయోగకరంగా ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది, ఉద్యోగం ఏదన్నా చేస్తాను, ఉద్యోగ ప్రయత్నం చేస్తాను అంది. సరే, మంచిదే కదా, నాకులాగా చదువు రాందాలకు ఎందుకు ఈ మట్టిలో పడి కొట్టుకోవటం అన్నాడు. నిజంగా జరిగిందండి. అప్పుడు సరే ప్రయత్నం చేస్తుంటే ఆమెకి మన రత్న గారి బిడ్డ చూసారు మన గ్రూప్లో, రైల్వే సంబంధించిన పోస్టులు పడ్డాయి అని. అలా రైల్వే జాబ్ ఒకటి అప్లై చేసుకునే అవకాశం వచ్చిందని తెలిసింది. కానీ ఆ రైల్వే జాబుకు వెళ్ళేంత అర్హత ఆమెకు లేదు. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళిద్దరూ కలిసి ఆ సర్టిఫికెట్ లేకపోయినా డబ్బులు ఖర్చు పెట్టి సర్టిఫికెట్లు తెచ్చి, ఎగ్జామ్ రాయటానికి సామర్థ్యం ఏమి లేకపోయినా లంచం ఇచ్చి వేరే వాళ్ళతో ఎగ్జామ్ రాపిచ్చి, ఇంకా తర్వాత ఈ ఉద్యోగ విషయమైనటువంటి వాళ్ళు ఆ ఉద్యోగం ఇవ్వటానికి డబ్బులు ఇచ్చి సుమారుగా ఈ ఎకరము పొలం అమ్మి ఇంకా 2 లక్షలు అప్పు చేసి 10 లక్షలు లంచం పెట్టాడంట ఉద్యోగానికి. ఉద్యోగానికి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాడు కాబట్టి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన నెలకే చదువు రానటువంటి నీతో నేను కాపురం చేయాలని వదిలేసింది. ఎవరు? భార్య. వదిలేసి, నువ్వు నాకు వద్దు, నేను నీతో ఉంటూ నాకు ఇష్టం లేదని చెప్పి దూరంగా వెళ్ళిపోయింది. ఇతను బంధువులతో స్నేహితులతో ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేసినా కనీసం మాట్లాడకపోగా తిరిగి వాళ్ళమే దెబ్బలాటం ప్రారంభించింది. ఎంత బాధపడతాడు మరి. నిజంగా అక్కడ భార్య ఏం చేసింది? ఆయన్ని కన్న సొంత భార్య మోసం చేసేసింది. సరే, ఆమె ఆమె పోతుందిలే, ఆమె అలా ఉండిపోతుందిలే, నాకెందుకు, దేవుడే చూసుకుంటాడని ఈయన వదిలేయలేదండి. ఎప్పుడైతే ఇలా చేసిందో డైరెక్ట్గా రైల్వే ఆఫీసర్లకు పట్టుకెళ్ళి కంప్లైంట్ పెట్టాడు. మా ఆవిడకి సర్టిఫికెట్లే లేవు, దొంగ సర్టిఫికెట్ పెట్టింది, మా ఆవిడ ఎగ్జామే రాయలేదు, వేరే వాడితో రాపించింది అని ప్రూఫ్లన్నీ చూపించిందట. ఎప్పుడైతే ఇలా చేశాడో వెంటనే ఉద్యోగం తీసేశారు. ఆమెకు హెల్ప్ చేసిన ఆఫీసర్లనే సస్పెండ్ చేసేశారు. టోటల్గా ఏం జరిగింది అక్కడ? పోనీ ఇది జరిగినంత మాత్రాన తను పోయిన ఆస్తి తనకు వస్తుందా? కానీ అక్కడ అలాంటి దుస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? ఉద్యోగం వస్తే భార్య తనకు సహకారిగా ఉంటుంది అనుకున్నాడు, కానీ ఏం చేసింది? ఆమె మోసం చేసింది. ఇది ఇలాంటి సందర్భాలు కాదండి, మనం చూడలేదా? ఉద్యోగం ఇస్తానని మోసం చేస్తున్నారు, ఇల్లు ఇస్తానని మోసం చేస్తున్నారు, ఏదో సహాయం చేస్తానని మోసం చేస్తున్నారు. ఇలా మోసం చేసే వాళ్ళని లోకములో అందరిలోనూ కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం. అందుకే దావీదు అన్నాడు, మీరు ఆలోచించండి, మనుషుల వలన ఎప్పటికైనా సహాయం అనేది వ్యర్థమే, మోసమని కనపడుతుంది. కనుక ఇప్పుడు ఆలోచన చేస్తే ఇక్కడ దీనికి మనము సహాయం ఎక్కడి నుండి వచ్చును అనే దానికి ఆన్సర్ అనేది మనము ఎవరి పేరు చెప్పగలం? భౌతిక సంబంధంగా కుటుంబస్తుల పేర్లను చెప్పలేము, అది సంపూర్ణమైనదిగా ఉండదు, మోసమే జరుగుతుంది. అందుకే మనం ప్రారంభంలో వాక్య పట్టణాన్ని చదివించారు సోదరులు. ఏ వచనాన్ని? 121వ కీర్తనను చదివించారు. ఈ 121వ కీర్తనలో మొదటి వచనం మనం చూసినట్లయితే, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. ఇదే ప్రశ్న వేసుకున్నాడు ఆయన. నాకు సహాయం అనేది ఎక్కడి నుండి వస్తుంది? ఆ ప్రశ్నకి ఆయన సమాధానం ఏంటి? యెహోవా వలననే నాకు సహాయము కలుగును అనే పదం రాయబడింది. నిజమైనటువంటి సంపూర్ణమైనటువంటి సహాయం అనే దానిని ఎవరు కలిగి ఉంటారంటే
ఎవరిస్తారు? యెహోవా వలననే నాకు సహాయం కలుగును అని రాయబడింది. మీరు బైబిల్ యొక్క చరిత్ర మొత్తం చూస్తే, బైబిల్ యొక్క చరిత్ర భాగం మొత్తం ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అనుకున్నాం మనం? బైబిల్ క్లాసులో చెప్తారు, ఇప్పుడు చెప్పరా? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది సృష్టి ప్రారంభమయ్యి? సుమారుగా ఎన్ని సంవత్సరాలు? ఎవరికే తెలీదా? అది గట్టిగా చెప్పండి. ఇక్కడ ఏం ఫైన్ అయ్యారు కదా. 6000 సంవత్సరాలు. ఇప్పటికీ 6025 సంవత్సరాలు. 6000 సంవత్సరాల కాలంలో, 6000 సంవత్సరాల చరిత్రలో బైబిల్లో ఎక్కడైనా ఎవరినైనా దేవుడు మోసం చేసినట్టు మనం చూస్తామా? మనకున్న 40-30 సంవత్సరాల్లో ఎంతమంది చూసుంటాం మనం? మనకున్నటువంటి 40-30-50 సంవత్సరాల్లో మనుషులు ఎంతోమంది కనపడ్డారు మనకి. ఎవరికి వాళ్ళ జీవితాల్లో చూస్తున్నారు. కానీ 6000 సంవత్సరాల్లో మోసము చేయనటువంటి వ్యక్తి ఎవరంటే దేవుడు మాత్రమే. దీని గురించి కీర్తనకారుడు సాక్ష్యం ఇస్తాడు. చూడండి, 37వ కీర్తన మనం చదివినట్లయితే, 37వ కీర్తన 25వ అధ్యాయం, 37వ కీర్తన 20, నేను చిన్నవాడునయ్యుంటిని ఇప్పుడు ముసలివాడునై ఉన్నాను. అంటే ఒక వ్యక్తి తన జీవిత సారాంశం చెప్తున్నాడు. నేను చిన్నప్పటి నుంచి ముసలోడైపోయేదాకా చూశాను. ఎన్ని అనుభవాలు ఉంటాయి. నా వెంకటేశ్వర గారు నిలబెట్టి మిమ్మల్ని ఎంతమంది మోసం చేశారో చెప్పమంటే ఆయన వయసుకి ఎంతమంది లిస్ట్ ఉంటుందో ఉండదా? కానీ దావీదు గారు అంటున్నాడు, నా జీవితంలో కూడా నన్ను మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సౌలు దావీదును మోసం చేశాడు, అనేక మంది దావీదును మోసం చేశారు. కానీ కీర్తనాకారుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను చిన్నప్పటి నుంచి ముసలోడు అయిపోయేదాకా చూశాను. నీతిమంతులు విడుబొట్టు కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేనైతే చూచి. ఎవరు నీతిమంతులు అంటే ఎవరు? దేవుని నమ్ముకున్న వాళ్ళు, యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది అనుకున్న వాళ్ళు. నీకు సహాయం ఎక్కడ నుంచి వస్తుందంటే దేవుడు నాకు సహాయం చేస్తాడనే మనసు కలిగినటువంటి వాళ్ళు మాత్రము ఎప్పుడూ కూడా విడవబడలేదంట. 26వ వచనంలో వాళ్ళు ఎలా ఉన్నారంట? దినమెల్లా వారు దయాళురై అప్పించుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వాదం పొందుదురు. ఎవరు? మనుషుల సహాయం కోరి మనుషులు వెంబడించే వాళ్ళు కాదండి. యెహోవా వలన నాకు సహాయం కలుగుతుంది అనుకున్నటువంటి వాళ్ళంట ఎప్పుడు కూడా దయాళుల ఎదుటి వాళ్ళకి ఇచ్చే స్థితిలో ఉన్నారంట. రెండవది, వారి పిల్లలు ఎలా ఉన్నారంట? ఆశీర్వాదం పొందేటువంటి విధానంలో ఉన్నారనే మాట అక్కడ రాయబడింది. కనుక మొదటి దానికి మనం ఆన్సర్ నేర్చుకున్నాం. ఎప్పుడైనా నీ శ్రమలలో, నీ కష్టములలో నిజముగా సహాయం చేయగలిగేటువంటి వ్యక్తి ఎవరంటే దేవుడు మాత్రమే. యెహోవా వలననే నీకు సహాయం కలుగుతుంది. ఒకటి. ఇప్పుడు రెండవది, ఈ దేవుడు సహాయం అనే దాన్ని ఎలా చేస్తాడు? సహాయం ఎలా వస్తుంది? దేవుడు చేసేటువంటి సహాయం అనేటువంటివి ఎలా ఉంటాయో తెలుసా? మనందరికీ తెలుసు, దేవుని సహాయం అడిగేటప్పుడు ఆయన వలన మనకు కలిగేటువంటి మేలుల విషయంలో మనకున్నటువంటి విశ్వాసం ఏంటంటే, ఎఫెసీ పత్రిక మనం చూసినట్లయితే 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ 20వ వచనం పౌలు గారే తెలియపరుస్తున్నాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. అంటే దేవుడు సహాయం ఎలా చేస్తాడంటే మనం అడిగేదానికంటే ఊహించేదానికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడు. అత్యధికంగా దేవుడు చేస్తాడు. కానీ అత్యధికంగా దేవుడు చేసే సహాయం అనేది ఎలా ఉంటుందంటే ఆశ్చర్యంగా ఉంటుందండి. దేవుని సహాయం ఎలా ఉంటుందంటే, దేవుడు ఎలాంటి ద్వారా మనకు సహాయం చేపిస్తాడు అంటే, ఉదాహరణకి పాత నిబంధన భాగంలో ఉన్నటువంటి ఒక స్త్రీని
యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధన భాగములో జ్ఞాపకం చేస్తారు. ఆమె ఎవరంటే లూకాసు వార్త మనం చూసినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయము 26వ వచనం. ఏలియా దినములయందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునూ పంపబడలేదని రాయబడింది. ఈ వాక్య భాగములో ఇక్కడ సహాయము కోరుకునే స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరు? ఏలియా. ఇప్పుడు దేవుని సేవకుడైనటువంటి ఏలియాకు సహాయం దేవుడు ఎవరి ద్వారా చేయించాడు? సారేపతుల్లో ఉన్నటువంటి ఒక విధవరాలి ద్వారా సహాయం చేయించాడు. నిజంగా ఈ సారేపతుల్లో ఉన్నటువంటి విధవరాలు సహాయం చేయగలిగే స్థితిలో ఉందా? అసలు ఎవరైనా ఆమె నాకు సహాయం చేస్తుంది అనుకునే ఆలోచన చేయటానికి అవకాశం ఉందా? సహాయం కొరకైతే ఆమె దగ్గరికి వెళ్ళొచ్చు అని ఆలోచన చేయటానికి అసలు ఆ పరిస్థితే చాలా దయానికంగా ఉంది ఆమెది. ఆమె సహాయం చేస్తుందా అంటే కనీసం ఆమె తినటానికే లేదు. ఒక అప్పము చేసుకుని తన కుమారుడు తాను ఆ పూటకు తిని బ్రతుకుదామనుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అలా అంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ స్త్రీ నుంచి నిజంగా ఏలియా కూడా ఆశ్చర్యపోయాడండి. దేవుడు సహాయం చేయించాలంటే గొప్ప గొప్ప అధికారుల ద్వారానో ధనవంతుల ద్వారానో కాదు. దేవుడు అనుకుంటే ఏమీ లేని పేద విధవరాల ద్వారా కూడా సహాయం చేయించగలడు. నీ అవసరములలో వారిని పంపించగలడు. దేవుని సహాయం ఎలా ఉంటుందంటే ఆశ్చర్యకరంగా ఉంటుందండి. వీళ్ళు వచ్చి నాకు సహాయం చేస్తారు అనుకోలేదు, ఇలా మేలు జరుగుతుంది అనుకోలేదు, ఇలా దేవుడు విడిపిస్తాడు అనుకోలేదు. అనుకున్నట్లుగా దేవుడు జరిగిస్తాడు. ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు జరిగిస్తాడు. నిజంగా అక్కడ ఆ పేద విధవరాల స్థితిని మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ పూటకు మాత్రమే ఆహారం ఉంది, కానీ ఆమె ద్వారా అక్కడున్న సేవకుడికి ఎంత సహాయం అందించాడు అంటే, ఆమె అలా సహాయం చేయగలిగిందంటే, ఆమె నుంచే దేవుడు అంత సహాయం చేయించగలిగాడంటే, మరి మన మనుషుల నుంచి దేవుడు సహాయం ఇప్పించలేడా? ఆ సహాయాన్ని పొందగలిగే విషయంలో ఆశ్చర్యకరంగా దేవుడు సహాయం చేస్తాడు. ఇంకా చెప్పాలంటే మనుషులు కాదండి, దేవుడు తలుచుకుంటే పక్షులతోనూ పురుగులతో కూడా దేవుడు సహాయం చేపిస్తాడు. పక్షులు అనగానే మీకు గుర్తుండొచ్చు, ఏటి ద్వారా? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు అంటాడు ఏలియాతో, ఏలియా నువ్వు భయపడకము, నీకు సహాయం చేయటానికి నేను వాటికి ఆజ్ఞాపించాను అంటాడు. ఏకంగా ఏలియా గారికి సహాయం చేయడానికి ఎవరికి చెప్పు ఉండాలి? మనమైతే ఎవరు కొనుంటాం? ఒక రాజుగారు చెప్పుంటే బాగుండేది, ఒక ఉద్యోగస్తుడు చెప్పుంటే బాగుండేది. కానీ తీరా దేవుడు దేనికి చెప్పానని చెప్పాడు తెలుసా? ఏలియా గారికి. వచనం చదవండి, 17వ అధ్యాయం 6వ వచనంలో. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే అక్కడ కాకోలము చూడండి. ఇక్కడ 4వ వచనం, ఆ వాగు నీరు నీవు త్రాగము, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించి తినని తనకు తెలియచేయగా. ఎవరు చెప్పారంటే ఈయన? కాకులకు చెప్పాడంట. కాకులు చేతాయా? నమ్మశక్యమైందేనా? నమ్మశక్యమైందేనా? ఉన్నదాన్ని ఎత్తుకుపోయాయండి. అంటే దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటే దేవుడు నీకు సహాయం చేయటానికి సహాయం చేయలేని సామర్థ్యం లేని వాళ్ళకు కూడా సామర్థ్యం ఇస్తాడండి. నీకున్న స్థితి యందు దేవుడు నీకు సంపూర్ణ ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు.
ఏలియా గారి విషయం అయితే ఆయనకున్న పరిస్థితిని బట్టి కాకులకు ఆజ్ఞాపించాడంట. నిజంగా వాటి ద్వారా సహాయం అందిందా లేదా ఆయనకి? ప్రతిరోజు ఉదయము సాయంత్రము కూడా కాకులు పట్టుకొచ్చి ఆయనకు ఆహారం పెట్టేవంట. అలా ఏలియా పోషింపడగల కారణం అతను కాకులు నమ్ముకోలేదు. ఎవరు నమ్ముకున్నాడు? యెహోవా వలన నాకు సహాయం కలుగుతుంది. విధవరాలు నమ్ముకోలేదు. ఎవరు నమ్ముకున్నాడు? యెహోవా వలన నాకు సహాయం కలుగుతుందని. పురుగులు కూడా సహాయం చేసినాయి, తెలుసా మీకు? పురుగులు కూడా దేవుని మాటను బట్టి అవి సహాయం చేయవు, వాటి వల్ల బాధ అనుకుంటారు చాలామంది. సోదరి జ్ఞాపకం చేశారు అలా చక్కగా సరునమ్మ గారు. యెహోషువ గ్రంథం మనం చదివినట్లయితే 24వ అధ్యాయం మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీలకు మరియు నేను నీకు ముందుగా కందిరేగలను పంపితిని, నీ ఖడ్గమును కాదు, నీ విల్లును కాదు, అవే అమోరియల రాజులందరినీ తోలివేసెనని, మీరు సేద్యము చేయని దేశమును మీరు కట్నమును పట్టమును మీకు ఇచ్చి ఉన్నాను. ఇక్కడ ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలు జనాంగానికి సహాయం చేసింది ఎవరో తెలుసా? తేనెటీగలు కాదండి, కందిరేగలండి. ఏం తీగలంట? పర్వాలేదు, శ్రీరామ్ చెప్పేవాడు ఇటువరకు చక్కగా. ఇప్పుడు సరుందమ్మ గారు చెప్తున్నారు అన్నిటికీ ఆన్సర్ చక్కగా. కందిరేగలండి. ఈ సందర్భం ఎక్కడంటే దేవుడు వాళ్ళకి మీ ప్రయాణాన్ని సఫలం చేసి మీరు చేయని పంట మీకు ఇస్తాను, మీరు కట్టని ఇళ్ళు మీకు ఇస్తాను, మీ ప్రయాణం అంతటిని బట్టి నేను నీకు సహాయం చేస్తాను. ఆ సహాయాన్ని పొందాలంటే అది మొదట ఎరుకో పట్టణంలో పెట్టాను అన్నాడు. ఏ పట్టణంలో? ఎరుకో పట్టణంలో. సరే, వీళ్ళందరూ కూడా ఎరుకో పట్టణానికి వెళితే దేవుని సహాయాన్ని మనం చూడగలము, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ఎరుకో పట్టణం లోపలికి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ దేవుడు అక్కడ వాళ్ళతో మీరు ఎరుకో పట్టణానికి వెళ్ళాలంటే 7 రోజులు ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎరుకో పట్టణం చుట్టూ తిరగాలి. 7 రోజులు, రోజుకొకసారి ఎరుకో ప్రాకారం చుట్టూ తిరగాలి. 7వ రోజు ఎరుకో ప్రాకారం చుట్టూ 7 సార్లు తిరగాలని చెప్పాడు. అది మహాప్రయాణం అండి. ఇప్పటికే ప్రయాణం చేసి వచ్చారు. ఇంత ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా లోపలికి అవకాశం ఇచ్చేయచ్చు కదా. ఇంత ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళకి మళ్ళీ లోపలికి వెళ్ళి అవకాశం ఇవ్వకపోతే నిజంగా ఆ టైంలో మనుషుల మనస్సులు మనస్తత్వాలు ఎలా ఉంటాయి, ఎలా ప్రవర్తిస్తారు? ఎవరైనా సరే ఇప్పుడు పనికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. సుబ్బారావు గారు బయటికి పనికి వెళ్ళి వచ్చాడు. పొద్దున్నే సాయంత్రం దాకా కరెంట్ పని చేసి నిలబడి అవన్నీ కొట్టి 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 వచ్చాడు. ఇంటికి వచ్చి ఇంట్లోకి వద్దాం అనుకుండగా 2 బకెట్లు ఇచ్చి నువ్వు పంపు కడకి వెళ్ళి 2 బకెట్లు నీళ్ళు పట్టమంటే ఎలా ఉంటుంది ఆయనకి? ఎలా మాట్లాడతాడు ఆయన? అంటే వెంటనే ఏమవుతుందంటే నేను ఇంక విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను, ప్లేస్కి వచ్చేసాను అనుకున్న తర్వాత కూడా ఇంకా దానికి ఆలస్యం అయితే మనుషులకు ఆటోమేటిక్గా కోపం వస్తుంది. ఇక్కడ ఇశ్రాయేలు విషయంలో కూడా గోడ దాటితే వాళ్ళు అనుకున్న జరిగిపోద్ది. ఆ గోడ దాటడానికి 7 రోజులు టైం పెట్టాడు దేవుడు. ఆ గోడ దాటడానికి 7 సార్లు ఆ ప్రాకారం చుట్టూ తిరగమన్నాడు. వీళ్ళందరూ అనుకున్నారు ఎందుకు ఇంత టైం దేవుడు పెట్టాడు అని. ఎందుకంటే అవతల మంచితో పాటుగా చెడు కూడా ఉంది. చెడు అంటే తెలుసా? అక్కడ ఉన్నటువంటి సైన్యం వీళ్ళని చంపేస్తారు. ఆ ప్రాంతంలో మనుషుల వాళ్ళకి వీళ్ళకి హాని కలుగుతుంది కనుక వీళ్ళని బయట తిరగమని ప్రయాణం లేట్ చేస్తూ లోపలికి ఎవరు పంపించాడో తెలుసా? కందిరేగలు పంపించాడంట. అంటే వీళ్ళ లోపలికి వెళ్ళక మునిపే వీళ్ళ పక్షంగా యుద్ధం ఎవరు సాధి చేశారు? దేవుడు సాధి చేశాడండి. కందిరేగలు పంపిస్తే వీళ్ళ లోపలికి వెళ్ళేటప్పటికీ చాలామంది చచ్చిపోయారంట వాళ్ళు కందిరేగల చేత. అంటే దేవుడు సహాయం చేయాలనుకుంటే మరి కందిరేగలతోనే సహాయం చేయించాడు కదా, చేయించలేదా? పేద విధవరాలతో సహాయం చేయించాడు కదా, కాకులతో సహాయం చేయించాడు కదా. ఈ సహాయం అనేది దేవుడు ఆశ్చర్యంగా చేస్తాడు మీకు. మీరు ఎప్పుడూ కూడా కృంగిపోయి బాధపడేటువంటి పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోకూడదండి.
మన స్థితిగతులు ఎలా ఉన్నా అబ్రహాం గారు ఉన్నాడు, కొడుకును బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు హెబ్రీ పదం ఏమాడాడు? యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు. యోబు ఏమాడాడు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని నామకే మహిమ కలుగునుగా, దేవుడే మళ్ళీ నాకు ఇస్తాడు. అంటే వీళ్ళు మాకు సహాయం అవసరము అనుకున్న వెంటనే మనుషుల కంటే ముందుగా దేవుని వల్లనే సహాయం కలుగుతుంది అనే దాన్ని నమ్మారు. ఎప్పుడైతే అది వాళ్ళ మనసుల్లో ఉందో వాళ్ళు ఊహించిన దానికంటే ప్రత్యేకంగా దేవుడు ఇచ్చేసాడు వాళ్ళకి. ఏలి అనుకుని ఉండొచ్చు, నన్ను బాగా డబ్బులు ఉన్నటువంటి బాగా ఐశ్వర్యం ఉన్నటువంటి ఇంటికి పంపిస్తాడు దేవుడేమోనని, కానీ విధవరాలింటికి పంపించాడు దేవుడు. కనుక రెండవ దాన్ని ఆలోచన చేసినట్లయితే రెండవ దాని ఆన్సర్ ఏం చెప్పుకుంటాం మనం? సహాయం ఎలా వస్తుంది? అడుగువాడనికంటే ఊహించడానికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడు, ఆశ్చర్యంగా దేవుడు చేస్తాడు. దేవుడు చేసే సహాయం అనేది మనుషులు ఊహించలేనిదిగా, మనుషులు దాని విషయమై అవగాహన కలిగిన విధంగా అద్భుతంగా దేవుడు సహాయాన్ని చేస్తాడు. ఇది 2. ఇప్పుడు 3 చాలా ప్రాముఖ్యమైంది. దేవుని దగ్గర నుంచే మనకు సహాయం వస్తుంది. ఆశ్చర్యకరంగా దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఈ సహాయం అనేది ఎప్పుడు వస్తుంది? ప్రాముఖ్యంగా తెల్లవారుజామున వస్తుందా, మధ్యరాత్రి వస్తుందా, మధ్యాహ్నం వస్తుందా, సాయంత్రం వస్తుందా? ఈ సహాయం అనేది ఎప్పుడు వస్తుంది? ఇది చాలా ప్రాముఖ్యంగా ఆలోచించాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు అనుకోవడంతో పాటుగా ఆ సహాయం ఎప్పుడు వస్తుందో అనేది మనకు తెలియాలి. అది తెలియకపోతే సహాయం పొందుకోకుండానే మన జీవితాలు అలాగే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రాంతంలో తనకు సహాయం కలుగుతుందని ఒక ఆయన వెళ్ళాడు. అక్కడ సహాయం కొరకు ఎదురు చూశాడు. కానీ సహాయం ఎప్పుడు వస్తుందో తెలియక ఆ సహాయం కొరకు ఎదురు చూస్తూ 38 సంవత్సరాలు ఉండిపోయాడు అక్కడ. ఎవరైనా ఎక్కడది? ఏ కోనేరు? బెతెస్దా కోనేరు దగ్గర. పక్క మీరు తెలియపరిచారు. యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యాధి కలిగినటువంటి వాడు ఉన్నాడంట. 5వ వచనం చూడండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడుండు చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఉన్నాడని ఎరిగి స్వస్థపరచగోడుచున్నావని అడుగగా ఆ రోగి, అయ్యా, నాకైతే ఆ సహాయము స్వస్థత కావాలని కోరుకున్నాను, కానీ నీళ్లు కదిలినప్పుడు నేను కోనేటిలోనికి దించుటకు నాకెవడనూ లేడు. నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా. అంటే ఎందుకు ఇక్కడ ఒక సహాయం ఉంది, ఆ సహాయం కొరకు ఏకంగా 38 సంవత్సరాలు పట్టింది దీనికి. ఎందుకు అంత 38 సంవత్సరాలు పట్టిందంటే అతనికి తెలియని విషయం ఏంటి? అక్కడ నీళ్ళు ఎప్పుడు కదులుతాయో తెలియదు. నీళ్ళు ఎప్పుడు కదులుతాయో తెలుసుంటే ఒక సెకండ్ ముందు అంట్లో దూకేసేవాడు. నీళ్ళు ఎప్పుడు కలుగుతాయో తెలియకపోవటాన్ని బట్టి సంవత్సరాలు వెళ్ళిపోయిందండి. అక్కడ స్వస్థత ఉందనుకున్నాడు, ఆ నీటి ద్వారా స్వస్థత ఉందనుకున్నాడు, కానీ ఎప్పుడు అనేది తెలియకపోగా అన్ని సంవత్సరాలు వెయిట్ చేయవలసి వచ్చింది. మరి ఇప్పుడైతే మనం కోనేట్లను, సరస్సులను, చెట్లను, పర్వతాలను నమ్ముకోవట్లేదు. ఎవరు నమ్ముకున్నాం? జీవము కలిగిన దేవుని నమ్ముకున్న వాళ్ళగా మనం ఉన్నాం. జీవము గల దేవుని నమ్ముకున్న వాళ్ళగా ఉన్న మనం ఈ స్వస్థత విషయంలో కాదు, కుటుంబ విషయాల్లో, సహాయం కోరుకున్న విషయాలలో మనం ఎలాంటి వారంగా ఉంటే ఆ సహాయం వస్తుంది. ఎప్పుడు ఆ సహాయం వస్తుంది? ఇప్పుడు ఉదాహరణకి కాకుల ద్వారా దేవుడు ఏలియాకు సహాయాన్ని పంపించాడంటే ఆయనకు ఎప్పుడు ఆ సహాయము ఇవ్వబడిందో తెలుసా? ఏలియా ఎవరు? దేవుని యొక్క సేవకుడు, ప్రవక్త. దేవుని సేవకుడుగా దేవుని పక్షంగా అక్కడ 17వ అధ్యాయములో సోమునను రాజు ఎదుట నిలబడ్డాడు. 18వ అధ్యాయములో 450 మంది ముందు నిలబడ్డాడు ఏకంగా. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం చూడండి. అప్పుడు ఏలియా యెహోవాకు, ప్రవక్తనైన వారిలో నేను ఒక్కడినే
చేసించి ఉన్నాను. అయితే బయలుకు ప్రవక్తలుగా 450 మంది ఉన్నారంట. ఈ వాక్య భాగంలో చూడండి, దేవుడు ఏలియాకు సహాయాన్ని ఊరికనే పంపించలేదండి. దేవుని సేవకుడుగా, దేవుని పక్షముగా ఏలియా ఒక్కడైనా నిలబడ్డాడండి. ఇక్కడ అంటున్నాడు, యెహోవా ప్రవక్తలుగా ఉన్నటువంటి వాళ్ళలో మిగిలిన వాడిని నేను ఒక్కడినే. మరి బయలుదేవతను పూజించే వాళ్ళు ఎంతమంది అక్కడ? 450 మంది ఉన్నారు. 450 మంది ఒక వైపు ఉన్నారు, నేను ఒక్కడే ఈ వైపు ఉన్నాను. ఈ ఒక్కడే ఏలియా ఈ వైపు ఉన్నప్పుడు, 450 మంది ఆ వైపు ఉన్నప్పుడు, ఈ వైపు నిజంగా ఏలియా నిలబడగలడా? నిలబడతాడా? నిలబడేంత ధైర్యం ఉంటుందా? ఏం చేస్తారు మన వాళ్ళు? ఎలాంటి పరిస్థితి ఉంటుంది? చిన్న చిన్న గొడవలు జరిగినా సరే ఏం ఆడతారు తెలుసా? నువ్వు ఒక్కడవి, వాళ్ళ కుటుంబాలు 10, వాళ్ళతో నీకెందుకు అంటారు. వాళ్ళతో సర్దుకుపోయేదానికి ఎందుకు నీకు సమస్య అంటారు. అంటే 10 కుటుంబాలు ఉంటేనే నువ్వు వాళ్ళతో ఏకీభవించి బ్రతకటమే నీకు మంచిది అంటారు. కానీ ఇక్కడ 450 మంది ఉన్నారు. యువతల ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఏలియా ఆ బయలు ప్రవక్తలకు కానీ వాడిని పూజించే వాటికి కానీ భయపడలేదండి. నాకు మీ వల్ల సహాయం ఒకసారి అక్కర్లేదు, బయలుదేవతలు సహాయం చెయ్యవు, నాకు సహాయము దేవుని వల్లనే కలుగుతుంది. మీరందరూ ఏ వైపు ఉన్నా నేను మాత్రం దేవుని వైపే నిలబడతాను అన్నాడండి. ఏలియా నిలబడ్డాడు కాబట్టే అక్కడ 17వ అధ్యాయంలో కానీ 18వ అధ్యాయంలో కానీ ఆయనకి ఏమొచ్చింది? దేవుని సహాయం వచ్చిందండి. నిలబడకపోతే దేవుడు సహాయం చేస్తాడా? చేస్తాడా? నేటి దినాల్లో కూడా నీకు సహాయం అవసరమైనప్పుడు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన మార్గాన్ని తప్పకుండా దేవుని వదిలిపెట్టకుండా నువ్వు నిలబడితే నువ్వు అనుకున్న దానికంటే అద్భుతంగా దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఎప్పుడైతే చిన్న సమస్య వస్తుందో వెంటనే మనం తప్పు మార్గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, వక్ర మార్గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు నాకు అర్జెంటుగా ఒక 50,000 అవసరమైంది అనుకోండి, దేవుని మీద విశ్వాసం కలిగి ఉండటం కంటే ఎవరిదైనా ఒక వస్తువు దొంగిలించేది సరిపోద్ది అనుకుంటే ఏమైపోతున్నాడు? అక్కడ తప్పిపోతున్నాడు. ఇక్కడ ఏలియా అలా తప్పిపోకుండా ప్రతి స్థితి యందు నిలబడ్డాడండి. యాకోబు పత్రికలో తెలియపరుస్తాడు దాని గురించి. మీరు సహాయం అవసరమైనప్పుడు సహాయాన్ని కోరుకునే వాళ్ళుగా ఉన్న మీరు ఏ స్థితిని కలిగిన వారుగా ఉండాలి అంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. ఎలా ఉండాలంట? మీరు శోధనలు కలిగినప్పుడు ఓర్పును కలిగిన వారుగా ఉండండి. అంటే తప్పిపోవద్దు. ఏలియా 450 మందికి ఏం భయపడలేదు, లోకానికి భయపడలేదు, కుటుంబానికి భయపడలేదు. మరి 7 దినాల్లో సమాజానికి భయపడి దేవుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టేటువంటి స్వభావం కలిగిన వాళ్ళగా మనలో కనపడి దేవుడు ఎలా సహాయం చేస్తాడు? ఏలియాకు దేవుడు కాకులతో సహాయం చేయించాడంటే ఏలియా నిలబడిన విధానం చాలా గొప్పది. దేవుని పక్షంగా ఏలియా నిలబడ్డాడు కాబట్టే దేవుని సహాయం ఏలియాకు దక్కింది. మళ్ళీ మనం నెక్స్ట్ చదువుకున్నాం కదా విధవరాల విషయంలో. నిజానికి విధవరాలు సహాయం చేసిందా? విధవరాలు సహాయం పొందిందా? ఆ వాక్య భాగంలో ప్రారంభంలో చార్యపతి విధవరాలు సహాయం చేసినట్లుగా కనపడుతుందండి. కానీ ఆ తర్వాత ఆమె ఏం చేసింది? సహాయం పొందింది. ఆమె ఒక పూట సహాయం చేసిందేమో, కానీ దేవుడు ఆమెకి ఎంత సహాయం చేశాడు? సుమారుగా భూమి మీద వర్షం పడేంత వరకు. చూడండి, రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం మనం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకున్నట్లే. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయును ఆ ఇంటి వారును అనేక దినములు, ఒక్క పూట ఈమె సహాయం చేస్తే అనేక దినాలు దేవుడు ఆమెకు సహాయం చేశాడు.
ఇక్కడ ఈ విధవరాలు సహాయం పొందటానికి కూడా కారణం ఏంటి? ఆమె చేస్తే చేశాడా? ఆయన చేశాక ఆమె చేసిందా? ఏరియాలు నిలబడితేనే కాకులు సహాయం చేసినాయి. విధవరాలు సహాయం చేస్తేనే దేవుడు ఆమెకు సహాయం చేశాడు. ఏలియా ఒక్క పూట నా వల్ల కాదంటే, నేను చెయ్యలేను అంటే అనేక దినాల సహాయాన్ని కోల్పోయేది. ఏలియా ఒక్కరోజు ఈ 450 మందితో ఏం తట్టుకుంటాం, కానీ గుంపులో కలిసిపోదాం అనుకుంటే ఆయన ఇంత గొప్ప ప్రవక్త అయ్యేవాడు కాదు. ఎరుకో పట్టణం దగ్గర కూడా గోడ దాటడానికి 7 రోజులు అవసరమా? గోడ పగలగొట్టడానికి 7 రోజులు అంత అవసరమా? ఇంత ప్రయాసం అవసరమా అని వాళ్ళు ఓపిక కలిగి ఉండకపోతే లోపలికి వెళ్ళి వాళ్ళు చనిపోయేవాళ్ళు. కనుక నీకు సహాయం కొరకు ఓర్పు అవసరం. ఓర్పుతో పాటు నిరీక్షణ అనేది చాలా అవసరం అయ్యింది. అది కలిగిన వాళ్ళంగా, అంటే మనకు సహాయం ఎప్పుడు వస్తుందంటే, మనం ఎప్పుడైతే సహాయం చేసేటువంటి గుణాన్ని కలిగిన వారంగా మనం ఉంటామో అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని యందు విశ్వాస విషయంలో ఓర్పును కలిగిన వాళ్ళంగా ఉంటామో అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. రాత్రి ప్రార్థన చేశాను, పొద్దున్న జరగాలంటే జరగదు. నేను రోజు అడుగుతున్నాను అనుకుంటే జరగదండి. అడిగిన దాని ప్రకారంగా సహాయాన్ని పొందే అర్హత మన జీవితాల్లో కనపడాలి. బైబిల్లో ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి కొంతమంది శిష్యులు యేసుక్రీస్తు అని ఒక వ్యక్తి గురించి అంటారు. ఖచ్చితంగా యేసుక్రీస్తు వారితో ఖచ్చితంగా చేయాలంటారు. బైబిల్లో వీళ్ళకి సహాయము ఖచ్చితంగా నీవు అందించాలని ప్రార్థన చేసిన కుటుంబాలు కొన్ని ఉంటాయండి. అంటే ఒక రకంగా ఆ కుటుంబం యొక్క విశ్వాసాన్ని బట్టి సేవకులు దేవునిని ఆజ్ఞాపించినట్లుగా మాట్లాడతారు. ఆజ్ఞాపించరు, కానీ ఆజ్ఞాపించినట్లుగా మాట్లాడటం అంటే అంత నమ్మకంతో ఆ కార్యం జరగాలనేటువంటి ప్రయత్నాన్ని చేసిన పనులు ఉంటాయి. అలాగే బైబిల్లో లూకాసు వార్త మనం చూసినట్లయితే 7వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ 4వ వచనాన్ని మనం చూద్దాము. లూకాసు వార్త 7వ అధ్యాయము 4వ వచనము చదవండి. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఇక్కడ చూడండి, అక్కడ సహాయం కావాలనుకునేవాడు కాదు, సహాయం చేసేవాడు కాదు, మధ్యలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమని తెలుసా? అయ్యా, నీ వల్ల సహాయం పొందడానికి అతను అర్హుడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు అతనికి సహాయం చేయాల్సిందే. ఎవరితో అంటున్నారు? యేసుక్రీస్తు వారితో. నీవు ఖచ్చితంగా అతనికి సహాయం చేయాల్సిందే. నీ వల్ల అతని సహాయం పొందడానికి అర్హుడు. ఏ విషయాన్ని బట్టి? ఎలా సహాయం పొందే అర్హతను అతను సంపాదించుకోగలిగాడో తెలుసా? దేన్ని బట్టి అన్నారు అక్కడ ఆయన్ని? 5వ వచనం, అతడు జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకునేరి. అంటే ఇప్పుడు అతనికి ఖచ్చితంగా సహాయం చేయాలి, అతను ఈ మేలు పొందడానికి అర్హుడని వాళ్ళందరూ ఎప్పుడు మాట్లాడుతున్నారో తెలుసా? అతను జనుల కొరకు సహాయం చేసినప్పుడు. ఇంకా చెప్పాలంటే ఆయన శతాధిపతి కనుక ప్రజలందరి కొరకు సమాజ మందిరాన్ని తానే, దేవుని ప్రార్థనా మందిరాన్ని తానే కట్టించాడు కనుక అంటున్నారు, ఆయన నీ పని కొరకు, దేవుని సేవ కొరకు సహాయం చేశాడు కనుక అతను నీ వలన సహాయం పొందడానికి అర్హుడై ఉన్నాడు కనుక అతనికి సహాయం చేయమని చెప్పాను. ఇలా అడిగినప్పుడు యేసుక్రీస్తు సహాయం చేశారో చేయలేదా? చేశారో చేయలేదా? ఇలా ఎప్పుడైతే వాళ్ళు అడిగారో యేసుక్రీస్తు ఇంటికి కూడా వెళ్ళలేదండి. అక్కడ స్వస్థ ఎలా జరిగింది తెలుసా? మాట మాత్రం చలవిస్తే అక్కడ ఆ కార్యం జరిగింది. అంటే ఇప్పుడు ఈ విన్న ఈ సందర్భాలను బట్టి మనకు సహాయం అనేది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు వస్తుంది. ప్రొద్దున్నో రాత్రో ఉదయమో కాదండి. నీ సామర్థ్యాన్ని బట్టి నీవు ఎప్పుడైతే సహాయము కారుగా, అంటే సంఘానికి సేవకు సహకారిగా ఉంటావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేనికి? ఏలియా దేవునికి సహకారిగా, సంఘానికి సహకారిగా నిలబడ్డాడు, అప్పుడు సహాయం వచ్చింది.
పేద విధవరాలు తనకున్న స్థితిలోనే సేవకుడైనటువంటి ఏలియాకు సహకారిగా ఉంది. అప్పుడు దేవుడు ఆమెకు సహాయం ఇచ్చాడు. ఇశ్రాయేలీలు కూడా దేవుని మాట ప్రకారముగా వాళ్ళు 7 దినాలు ఖచ్చితంగా నడుచుకున్నారు కాబట్టి దేవుడు అక్కడ వాళ్ళకి సహాయాన్ని అందించాడు. ఎప్పుడైనా మనం సహాయాన్ని కోరుకునేటప్పుడు దేవుడు చెప్తుందా, నీకు నేను సహాయం చేయాలంటే నువ్వు ఎంతవరకు సహకారిగా ఉంటున్నావు? సంఘానికి, సేవకు, దేవునికి నువ్వు ఎంత సహకారిగా ఉంటావో దాన్ని బట్టి తప్పకుండా మనకు సహాయం వస్తుంది. మన సహకారం ఎంత, మనం కోరుకునే సహాయం ఎంత? సంఘములోనూ, సేవలోనూ, దేవుని కార్యాలలోనూ మన సహకారాన్ని మనం చూసుకొని అప్పుడు దేవుని సహాయాన్ని కోరేటువంటి వాళ్ళగా మనం ఉండాలి. ఎందుకంటే మనం అడిగే టైం బట్టి దేవుడు ఇవ్వడు. నువ్వు దేవుని కొరకు ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి, దేవుని కొరకు చేసే పనిని బట్టి దేవుడు నీకు ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. మరి నేటి దినాలలో సంఘ సహకారముగా ప్రతి ఒక్కరూ కొనసాగాలనుకుంటున్నప్పుడు వారానికి ఒకసారి గృహకూడికలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో మన సహకారం ఎంత ఉంటుంది? పాల్గొనే విషయంలో, దేవుని సహవాసములో, జరిగే బైబిల్ తరగతులలో, దేవుని సేవలో మన సహకారం ఎంత ఉంటుంది? మనం అనుకోవచ్చు, నాకంత సామర్థ్యం లేదు, నాకంత సమయం లేదు, నాకంత ఖాళీ లేదని. పేద విధవరాల స్థితి కంటే దారుణంగా ఉందా మన పరిస్థితి? వెళ్ళినట్టుగా లేదు కదా. ఏలియాలాగా 450 మంది మనల్ని అడ్డం కొట్టేస్తున్నారా? అంతమంది మనల్ని అడ్డం కొట్టట్లేదు కదా. కానీ వాళ్ళు నిలబడ్డారు కాబట్టి వాళ్ళు అనుకున్న దానికి ఖచ్చితంగా సహాయం వచ్చిందండి. మనం సహాయం కోరేవారుగా మాత్రమే ఉంటే 38 సంవత్సరాలు కాదు 68 సంవత్సరాలు వచ్చినా అలాగే ఉంటుంది జీవితం. సహాయం పొందాలి అంటే వాక్య ప్రకారముగా సహకారం అందించేటువంటి వాళ్ళంగా మనం ఉంటాము. దేవునికి మన సహకారం ఎంతో దానికి తగినట్లుగా మనం కోరుకున్నట్లుగా దేవుడు మనకి అంతకంటే ఉన్నతమైన సహాయాన్ని అందిస్తాడు అనే దాన్ని ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా మీ విశ్వాసతలలో జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రేమతో అయితే నేను ఈ విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి వీటిని అర్థం చేసుకున్నట్లయితే 3 విషయాలు నేర్చుకున్నాం మనం. ఒకటి, మనకు సహాయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనకు సహాయం అనేది యెహోవా వలననే మాత్రమే మనము సహాయాన్ని పొందగలము. రెండవది, సహాయం దేవుడు ఎలా చేస్తాడు? ఊహించేదానికంటే అత్యధికంగాను. రెండవది, కాకుల ద్వారా చేయటం ఆశ్చర్యమా సామాన్యం? అది ఆశ్చర్యంగా. ఏమీ లేని స్త్రీ ద్వారా సహాయం చేయించడం అంటే